ఏం బాగుందండి మొత్తం ఈ గవర్నమెంట్ చేత మొత్తం అంతా చెడిపోయింది మొత్తానికి. ఏం చెడిపోయింది అంటారు? ఏముందండి ప్రతిది కూడా ఏం చేయడం కూడా ఏమీ లేదండి. యాదవ్ అంతా కూడా కబ్జాలో ఎడుతుంది మొత్తానికి. మాది పిఠాపురం 1వ వార్డు మాది. 1వ వార్డు మాకు శ్మశానం ఉందండి. మా శ్మశానం అయితే అది 5 ఎకరాల భూమి అయితే అది సగం కప్పెట్ట మిగతా భూమి ఉందండి. అది దాన్ని ఏళ్ళని మా స్థానిక వైసీపీ నాయకులు దాన్ని కబ్జేసి రాత్రి కప్పెట్టేసి దాన్ని పట్ట పుడిచి దాని అమ్మకాలు జరిపారండి. ఏంటి శ్మశానాన్ని అప్పుడు రాత్రి కబ్జా చేశారు? అవునండి. ఇదేంటండి విచిత్రంగా ఉంది. ఈ విషయాన్ని మా వరమ దృష్టికి తీసుకెళ్తాండి. ఎక్కడైనా చెరువు కబ్జా చేసారు, ఖాళీ భూమి ఖాళీ చేశారంటారు. కావుతుంది మీకు సరిపడా కాగితాలు మేము చూపిస్తాను మీకు. శ్మశానాన్ని కబ్జా చేయడం అంటే చాలా పెద్ద మ్యాటర్ మ్యాటర్ అది. మీకు కావాలని రికార్డు పూర్వకం మీకు చూపిస్తాను. అది అయితే ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకొని మేము ఆర్డీఓ గారికి మన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసామండి. తెలియస్తే ఆర్డీఓ గారు గట్రా వచ్చి దాన్ని మొత్తం ఆఫ్ చేయడం జరిగిందండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇలాగా మా పిఠాపురం 1వ వార్డు సచివాలయంలో కొంత టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉందని ఒక ఆవిడ. వాళ్ళ గతంలో వాళ్ళకి వీళ్ళకి పడక ఆ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు వస్తుందండి. ఇలాగ ఏమైంది వాళ్ళ కొమ్మకి అయిపోయింది. వాళ్ళని పిఠాపురం 1వ వార్డులో సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే నీ ఇంట్లో కూడా నువ్వు కట్టుకోక్కర్లేండి. వాళ్ళని ఇప్పుడు మా పూర్వకాలు ఇవన్నీ మేము ఆక్రమించుకుని పోయి మేము మా స్వతహా మేము సంపాదించుకుని పోలేండి. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మనం ఏం కట్టుకుని ఎవరు అడగలేదండి. ఈవేళ అడితే మేము ఇల్లు కట్టుకుంటే అసలు మీకు ఆ స్థలం మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా సంక్రమని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేసి 20 కొట్టు ఇల్లు కట్టుకొని చెప్పిన ప్రకారం నడుతుంది. ఈ రోజుని సోషల్ మీడియా ద్వారా కానీ ఇలా బయటకు వెళ్ళిన పై అధికారులు కూడా ఏం స్పందించడం కానీ వాళ్ళపై ఎటువంటి సైట్లు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది సార్. ఇది ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందండి? రాష్ట్రం అంతా ఎలాగుందండి? ఎలా సామాన్య ఇబ్బందిగా ఉందండి. ఎలాని 5-6 సార్లు కరెంటు బిల్లు పెంచారండి. బస్ ఛార్జీలు పెరిగాయండి. ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయండి. అన్ని రకాలు కూడా మొత్తం అన్ని కూడా ఇబ్బందులు ఎదురండి. మాకు మేము ఎస్సీలు మారలండి. మాకు 27 అంశాలు ఎస్సీ సప్లై నిధులు గాని విదేశీ విద్య గాని ఇవన్నీ కూడా తీసిపారు. వాళ్ళని వాళ్ళ బాగా నలిగిపోయింది మేమండి. వాళ్ళని ఇప్పుడు చాలా మంది ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ దారుమల్లి విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్యార్థి అనే స్కీమ్ అనేది పేరు మార్చేది చాలా దారుణం అండి. చాలా దారుణం అండి. ఇప్పుడు అంబేద్కర్ అంటే ఎస్సీలకు మహా దేవుడు అండి. ఎలా ఆయన పేరు మార్చేసుకొని ఆయన పేరు వాళ్ళ నాన్నగారు పెట్టుకోవడం మహా దారుణమైన పరిస్థితి అండి. వాళ్ళని అంబేద్కర్ అంటే మొత్తం అందరు కూడా దేవుడు నేను అందరూ గుర్తించిన వ్యక్తి అంటే ఆయన పోయి ఆయన పేరు కూడా మార్చేసుకొని ఇలా పెట్టారండి. ఏళ్ళని ఒక ముసలి వచ్చి ఇలా దోశ అంతండి ఆ బంగాళాకి వచ్చి పడుకొని భోజనం లేకపోతే ఈ అన్న క్యాన్ కి పోయి మొత్తం 5 రూపాయలు అడుకొని ఇన్ని భోజనం చేసేవాడు. ఏళ్ళని ఇలా అన్న క్యాన్ కూడా మూసేయడం వాళ్ళ పరిస్థితి చాలా దిగ్గుదల పరిస్థితి ఎడుతున్నారు పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్ గా అసలు ఈ పరిపాలనకి 5 ఏళ్ల పరిపాలన మీరైతే 100కి ఎన్ని మార్కులు ఎత్తారండి? 100కి 100 మార్కులు కూడా తేడండి. ఇది ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు పప్పు బెల్ల కింద 18,000 పంచి పెడతాను. అలా ఎంతమంది వస్తుంది చెప్పండి. మా ఎస్సీ సప్లై నిధులే దారిలో మా పక్కదారి మనిచ్చి ఈ డబ్బులే మొత్తం జల్లి తప్పించి ఇలా సామాన్యుడికి నడ్డు విరిసి పరిస్థితి ఉంది తప్పండి ఏం లేదు సార్. బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎంతో మంది డిగ్రీలు ఇంజనీరింగ్ పీజీలు పిహెచ్డీలు చేసి 5 ఏళ్ల నుంచి బయటకు వచ్చిన యువతకి ఉద్యోగాలు లేవండి. ఉద్యోగాలు అంటే మేము ఉద్యోగాలు కల్పిస్తాం తప్ప ఏ ఉద్యోగం అండి? వాలంటీర్ 5,000 ఉద్యోగాలు కల్పిస్తాం తప్ప ఉద్యోగాలు లేవండి. ఎలా వాళ్ళ సామాన్య కార్యకర్తలకి ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది తప్ప ఎటువంటి ఉద్యోగాలు కాదండి. ఇది వాలంటీర్ ఉద్యోగం 5,000 ఉద్యోగం అండి. అదే చెప్తుంది తప్ప నేను ఉద్యోగాలు కల్పన లేదండి. ఇలా చంద్రబాబు ఉంటాయండి పరిశ్రమలు వస్తాయండి మొత్తం వల్ల దాని వల్ల అందరూ పోతాండి. వెళ్ళని ఇలా ఏముందండి? ఇప్పుడు వాలంటీర్లు పెట్టుకొని ఉద్యోగాలు ఇచ్చండి. ఈ ఉద్యోగాలు ఇచ్చండి. ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారండి. డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 20 ఏళ్ళు కష్టపడి చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకున్న వాళ్ళకి 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఒపీనియన్ ఏంటంటే ఎంతవరకు అండి? ఇప్పుడు చెప్పండి వాలంటీర్ ఉండండి వాళ్ళకంటే 5,000 సరిపోవండి. ఇప్పుడు ఏం చేస్తుండే వాళ్ళు ఈ 5,000 రూపాయలు కూడా తీసుకొని ఆ 1 దాంట్లో వచ్చి మిగతా పెయింట్ పనులు పోతుండే వాళ్ళు. ఇంకో విషయం కొంతమంది ఇంకా కాకుండా ఇలా బియ్యం సైకిల్లోని ఇలా కొన్ని నిత్యావసర వస్తువులు పట్టుకొని కొంత సొమ్ములు చేసుకున్నారు. ఇంకోటి ఏంటి కొంతమందిని భయపెట్టిగా మీకు ఇళ్ల స్థలాలు రాస్తాం పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పి కొంతమంది పోతున్నారు. అదే అలాగ పరిస్థితి. ఇంకో విషయం ఈ వేళలోని మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆఫీస్ లో మున్సిపల్ ఎలక్షన్ లో ఇచ్చాను ఇళ్ల పట్ల మాకు
ఇళ్ల పట్ల ఇచ్చండి ఇప్పటి వరకు కూడా ఎటువంటిది లేదండి. ఈ వేల మెడల ఈ ఎమ్మెల్యేస్ వస్తుంది చెప్పేసి మళ్ళీ ఏ పట్ల మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి చెప్తే తప్పండి. మా పిఠాపురం పురప్రజలకు ఎటువంటి పట్ట కూడా మాకు దయచేసి ఇవ్వలేదండి. మాకు ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇళ్ల పట్టాలు చాలా పిఠాపురంలో లేవని చెప్తున్నారు చాలా మంది. అది ప్రధానంగా ఉండే సమస్య. అది చాలా మంది ఇస్తే చెప్పండి, ఇస్తే చెప్పండి సార్. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలం పెట్టుకోమంటే మాకు స్థలం తక్కువ ఉందని చెప్పి ఇవ్వడం మనిషినండి. కానీ కట్టిన బ్రహ్మలు వస్తారు స్థలాలు. ఇంకో విషయం చెప్పమంటారు, ఇప్పుడు ఈ వేళ మనకి ఇళ్ల పట్టలు ఇచ్చినప్పుడు ఆ ఇళ్ల పట్టలు తీసుకునే వాడికి వాడికి గతంలో హౌసింగ్ లోన్ తీసుకోకూడదండి, కరెంట్ బిల్ ఉండకూడదండి, తర్వాత ఏమో ఈ ఇంటి పనులు ఉండకూడదండి. అలాంటి ఎంక్వైరీ ఏమీ చేయకుండా ఇంట్లో ఇద్దరికి ముగ్గురు మొత్తం అలాగే ఇలా జల్లి చెప్పండి పలానా తోట స్థలం చెప్పేసి స్థలం పిల్లలు ఫోటో కట్ట తీలేసారు అసలు. ఇప్పుడు ఏంటి ఇది ఎలక్షన్ స్టంట్ గా అనుకోవాలి తప్పించి వాళ్ళకి ఎటువంటి స్థలాలు ఇవ్వలేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండో అవకాశం ఇంకా బాగా చేసి చూపెడతాను. రెండంటే మామూలుగా నాశనం అయిపోయినాక ఏం కాదండి ఇది. ఇప్పుడు ఇవాళ చెప్పండి రా, ఇవాళ మన స్థలం మేము అక్కడదేనాక ఇప్పుడు ఒకవేళ నీకు ఆపద వచ్చి అని ఇల్లు అమ్ముకుంటే నువ్వు ఎంఆర్కి వెళ్ళి లెటర్ తెచ్చుకొని ఈ స్థలం అసలు నీదా కాదా అలా లెటర్ తెచ్చుకొని ఈ మధ్యలో బ్రోకర్ని ఎంఆర్ ఆఫీస్ లో ఒకరిని లాయర్ని ఒక్కరిని పెట్టుకొని రాబోతుకి ఇటు పని అయిపోతుంది మొత్తానికి. ఇవాళ నీ ఆస్తి అక్కడదేనాక ఇప్పుడు. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి రీసెంట్ గా ఒక 6-7 నెలల కిందట మీ స్థలాలు ఎలా భూములు ఉంటాయి కదండి, పొలాలే గానీ భూములు, ఆ భూములు పట్టాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి. ఆ పట్టాల భూముల మీద పేపర్ల మీద ఆయన ఫోటో ఉండాలన్నట్టు రూల్ తీసుకొచ్చారండి. చాలా తప్పండి అది. ఇప్పుడు ఇవాళ ఉండొచ్చండి వెళ్ళిపోవచ్చు అని ఆ పట్టం ఆయన పేరు ఉండకూడదండి. అది ఒక రాజముద్ర ఉంటుంది, ముద్ర తప్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్ర తప్పండి. అది ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఆ ముద్ర అంటే ఎవరు వేసుకొస్తారు దేవిని, ఇదే తప్పండి. ఇది అదైతే మీరు కరెక్ట్ కాదండి. అది రెండోసారి అవకాశం ఇస్తానంటారు, మీరైతే ఫైనల్ గా ఏమంటారు? రెండోసారి ఇస్తే నాశనం తప్ప ఏం లేదండి. ఇప్పుడు అది మరి ఫైనల్ గా అయితే మరి మీరైతే ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తాయండి, ఈ మన పరిశ్రమలు వస్తాయండి, అభివృద్ధి జరుగుతాడు, యువతకి ఉద్యోగ అవకాశం ఉంటాయండి, దానివల్ల మొత్తం అందరూ బాగుంటుందండి. అది తప్పించి పరిపాలన ఏమి లేదండి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు బాగుండొచ్చండి, ఎవరు కూడా ఇవాళ పరిస్థితులు అసలు బాగలేదండి. గ్యాస్ ధరలు కానీ కరెంట్ బిల్లు కానీ మొత్తం అన్ని కూడా రేట్లు పెరిగిపోతారండి. బీభత్సం ధరలు పెరిగాయండి. మీరైతే అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుందండి. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అనుకుంటున్నారా మీరైతే? మేమైతే వ్యతిరేక ఓటు వేస్తాను. ఇప్పుడు అయితే టీడీపీకి వేస్తాను ఓటు. అది మీరైతే టీడీపీకి అంటారు. అవునండి. మరి పిఠాపురాన్ని మరి ఎవరికి గెలుస్తారంటారు మీరైతే? జనసేన మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ ఇస్తారంటారు? మేము లక్ష మెజారిటీ అనుకున్నాండి. ఇది ఏదో పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఏదో ఆయన ఏదో కనిపించి చేద్దాం చూస్తాను, అయినప్పటికీ కూడా గెలిపి 5 సాధ్యం, 1,00,000 మెజారిటీ వద్దండి. వంగగీత గారు మా ఇంట్లో ఆడపడి చెప్పండి సార్, గత 5 సంవత్సరాల క్రితం ఆవిడ వచ్చిందండి. ఎంపీ గెలిచి కూడా ఎప్పుడు కూడా మన వార్డులోకి వచ్చి ఈ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, పోనీ ఇలాగ మీకు శ్మశానాలు కబ్జా అయిపోతుందంట, లేకపోతే మీకు ఇలా ఇప్పుడు కరోనా వచ్చింది, మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, బాగున్నా లేని కూడా ఎప్పుడు రాలేదు సార్. అలాగే ఏం రాలేదండి. అవి ఎమ్మెల్యే పెన్ను దొరబారు కానీ ఇప్పుడు ఈవిడ కాదు ఎప్పుడు వచ్చి కూడా మన పేటలకు వచ్చి పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయి కూడా ఎప్పుడు చూడలేదు సార్. ఎప్పుడు అక్కడ ఉన్నాయండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే వచ్చాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మన వర్మ గారు మా ఎస్ఎస్ సప్లై నిధులు తెచ్చండి 4.5 కోట్ల రూపాయలు తెచ్చండి. పైప్ లైన్లు, రోడ్లు, డ్రైన్లు మొత్తం పబ్లిక్ మొత్తం అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత మాకు నీరు లేకపోతే ఆగిపోతే ట్యాంక్ దాన్ని పని చేయించి పైప్ లైన్ వేయించి చిత్రాలయాన్ని కలిపి ఇలా 16 వార్డులకు నీరు సదుపాయం చేస్తారు సార్. అది ఫైనల్ గా అయితే మీ కాబోయే ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అండి. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే అయినండి.